వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయిపల్లి సమీపంలోని తెలుగుగంగ 1వ ఉపజలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. 2 మృతదేహాల్ని వెలికి తీశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తెలుగుగంగ జలాశయంలో యువకుల గల్లంతుపై వివరాలేంటి? స్వప్న, వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు వద్దనున్న తెలుగుగంగ ఉప జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతైన అంశం విచారాంతం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు కూడా మృతి చెందినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా తెలుగుగంగ ఉప జలాశయంలో గజ ఈతగాళ్లతో అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మరికొందరు స్థానికులు ఆ జలాశయాన్ని మొత్తం కూడా గాలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరు 2 మృతదేహాలను కూడా గుర్తించారు. ప్రొద్దుటూరుకు చెందినటువంటి ముగ్గురు యువకులు నిన్న సరదాగా ఈతకి వెళ్లి అందులో ప్రమాదవశాత్తు గల్లంత అయినటువంటి పరిస్థితి. వారిలో 2 మృతదేహాలను గుర్తించారు. వారిలో పఠాన్ రహంతుల్లా, వేంపల్లి షాహిద్ ఈ ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో యువకుడు ముజఫర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గజ ఈతగాళ్లు పెద్ద ఎత్తున అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానికుల సహాయంతో ఇక్కడ ఈ జలాశయాన్ని మొత్తాన్ని కూడా గాలింపు జరిపినటువంటి పరిస్థితి. ఒడ్డు కొమ్మ చెట్టున్న 2 మృతదేహాలు ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల సహాయం కూడా తీసుకుని ఆ 2 మృతదేహాలను కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మరో మృతదేహాలను కూడా బయటకు తీసుకొస్తాము, అది కూడా లభ్యమవుతుందని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు మురళి.